హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి 35 to 40 మినిట్స్ అయితే ఉంటుంది. కంటిన్యూగా వీడియో చూసేసేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి టైము 5 అయింది, 5:10 అలాగైందనమాట. ఎండాకాలం లాగా ఉంది కదా. మామూలుగా వర్షాకాలం అంటే 5 అప్పుడు చీకటే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. ఎక్కడో ఎవరో ఒక్కరు లేచారనమాట. బయటికి కనిపించే వాళ్ళు మాత్రం ఒక్కరో ఇద్దరు ఉన్నారు. మాకైతే మార్నింగ్ టైం ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నేను కూడా బయటకు వెళ్ళేసి మిషన్ ఆన్ చేశాను. కొన్ని మ్యాట్స్ అవి ఉన్నాయి. నిన్న ఇల్లు అది క్లీన్ చేసుకున్నప్పుడు మ్యాట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని క్లాత్స్ అంటే కింద తూడడానికి యూజ్ చేసే ఉంటాయి కదా, అవి మ్యాట్స్ అన్నీ కూడాను మిషన్లో వేసేసాను. ఈరోజు అయితే బట్టలు ఏం ఇంకా లేవు, వేయట్లేదు. నిన్ననే మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. బెడ్షీట్స్ అవన్నీ ఉంటే ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏం చేయలేదన్నమాట. ఇల్లు ఒకటి క్లీనింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సైడ్ మాత్రం కొంచెం చీకటిగానే ఉంది. ఎందుకంటే ఎదురుగా గోడ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం చీకటిగానే ఉంది. ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు లేచేసరికి స్కూల్ టైం కల్లా ఇల్లు క్లీనింగ్ అయిపోవాలి, పూజ అయిపోవాలి, వంట అయిపోవాలి. బెడ్రూమ్స్ అయితే క్లీన్ చేశాను. అప్పుడు అంటే అంత ఫాస్ట్గా కాదు, ముందే వీడియో అయితే ఆన్ చేయలేదన్నమాట. నార్మల్గా తీసేసి చేసిన తర్వాత డోర్స్ దగ్గరికి వేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందనేసి నా వల్ల. చీకటిగా ఉంటే వీడియో సరిగ్గా అవుతుందో రాదో అనేసి లైట్స్ అయితే ఆన్ చేసుకున్నాను. ఈ లైటింగ్ కూడా వస్తుంది అనేసి ఇంకా డోరు దగ్గరికి వేసేసాను. వాళ్ళైతే పడుకున్నారు. దీవెనాని 7:30కి అలాగే లేపాను అనమాట. ఆల్మోస్ట్ నాకు పూజ అయిపోయే టైంకి లేపాను, ప్రసాదాలు ఆ టైంకి. మీరు ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి కిచెన్ కూడా అయిపోయింది. ఎక్కువ ఏం లేదు, నైటే ఊడ్చేసి పడుకున్నాను అనమాట. మార్నింగ్ తూడ్చుకోవచ్చు అనేసి. నైట్ ఇంకా అవ్వలేదు. గిన్నెలన్నీ తోమేసి నాకు కావాల్సినవన్నీ రెడీ చేసేసరికి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకునేసరికి ఊడ్చాను, కానీ తోడలేదనమాట. ఇంకా మార్నింగ్ తూడ్చేద్దాంలే, పెద్దగా ఏమి ఉండదు కదా అని మళ్ళీ ఒకసారి పైన డస్టింగ్ చేసేసుకొని కంప్లీట్ అయితే చేస్తున్నాను 1 by 1. ఫాస్ట్గా టైం చూసుకుంటూ చేయాలి. ఇంకా స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అదొక టెన్షన్. వాళ్ళు లేవకుండా ఉంటే చిన్నగా చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను, కానీ కొంచెం ఒక 1 hour ముందు లేవడం వల్ల పని కూడా అయిపోయింది. నేను కూడా అనుకోలేదు అసలు ఈరోజే పెడతాను ఈ వీడియో అని. 8:20 కల్లా పూజ అయిపోయింది, వంట అయిపోయింది, టిఫిన్స్ కూడా అయిపోయాయి. ఇంకా అందుకే టైం దొరికిందనమాట ఎడిట్ చేయడానికి. లేదు అంటే రెగ్యులర్ టైం అయితే కొంచెం లేట్గానే లేస్తాను. 5కి 5:30కి అలా ఏం లేవను. ఒక్కొక్క రోజు 5:15కి 6, 6:30 ఆ టైంకి లేస్తానమాట. ఒక్కరోజు 7 కూడా అవ్వచ్చు. నైట్ లేట్ అయిపోయింది అనుకోండి 7 కూడా అవుతుంది. నేను లేచిన ఒక 1/2 అవర్కి పిల్లల్ని అయితే లేపుతాను. ఇక్కడ మొత్తం ఇల్లంతా ఊడ్చేసాను. ఆ తర్వాత మాపింగ్ పెట్టాలి. బయట కూడా ఊడ్చేసి ఇంకా రెగ్యులర్గా అయితే మాకు పుష్ప తూడ్చేస్తుంది, కానీ ఇట్లా ఫెస్టివల్ టైంలో పూజ చేసుకునే టైంలో కడుగుతాను మొత్తం. కడగడం ఏంటంటే ఇంకొకటి అడ్వాంటేజ్, మనకి హోల్ అనేది ఇక్కడ మా ఇంటి ముందే ఉంటుంది అనమాట. వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి కాబట్టి మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. రోజు కడిగినా ఏం అవ్వదు. కాకపోతే రోజు ఏం కడగను, వీక్లీ వన్స్ అలాగా కడుగుతాను. డే బై డే అయితే తుడుస్తుంది అనమాట. చాక్ పీస్తో వేస్తాను. ఇప్పుడు మాత్రం కొంచెం పండగలు కాబట్టి ముగ్గు పిండితోనే వేసేస్తాను. ఫస్ట్ ఆల్రెడీ తూడ్చేసి వెళ్ళినట్టుంది పుష్ప. నిన్న వేసిన ముగ్గు లేదు. మళ్ళీ నేను ఊడ్చేసి కడుగుదాం అనుకున్నాను కదా, కడిగాను. ఇటు సైడ్ ఉన్న గ్రానైట్, షూ ర్యాక్ పైన ఉన్న గ్రానైట్ డస్ట్ పడుతుంది కదా, అది కూడా వాటర్ వేసేసి మొత్తం అంతా వైఫర్ తోటి తీసేసాను. నీట్గా అయిపోయింది. మొక్కలే తేవాలి. మా వారేం వర్షాలు బాగా పడితే తీసుకొస్తారంట మొక్కలు. ముసురు పెడితే అప్పుడైతే ఏం అవ్వదు, మంచి ఫ్రెష్గా వస్తాయి, వాటికి ఏం అవ్వదు అని. నేనేమో తీసుకొచ్చుకుందామని, శ్రావణ మాసం కూడా వచ్చింది కదా, తులసి మొక్క తీసుకొద్దాం అంటున్నాను. ఏ రోజు అంటే శ్రావణ మాసాలు మ్యాక్సిమం అన్ని రోజులు మంచిగానే ఉంటాయి. ఇంకా తులసి తెచ్చుకోవడానికి ఏ రోజు బాగుంటుందో పెద్దవాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ రోజు మాత్రం తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు స్టాండ్స్, తులసి మొక్క అవి. ఇంకా వాటర్ తీయడానికి చీపురు కూడా ఉంది, పుల్లల చీపురు. కాకపోతే ఏంటంటే దానికంటే ఇది బెస్ట్ అనమాట. పిల్లలు జారి పడిపోకుండా ఇట్లా వైఫర్తో నెట్టేసామంటే ఒక్క డ్రాప్ కూడా లేకుండా వచ్చేస్తుంది. మళ్ళీ తెలియకుండా అటు ఇటు మనమే నడవచ్చు, లేదంటే పిల్లలు కూడా వచ్చేస్తారు బయటికి, కింద పడతారేమనేసి ఇదే యూజ్ చేస్తాను నేను. ఈజీగా కూడా ఉంటుంది.
వాటర్ అంతా ఫస్ట్ వేసేసి అట్లా పెట్టేశాను. ఏదైనా డస్ట్ కనుక ఉంటే కొంచెం నానుతుంది కదా, షూ ర్యాక్ కింద కూడాను పెట్టించామన్నమాట. గ్యాప్ ఉంచేలా పెట్టించాం కింద మొత్తం. కొంతమందికి మొత్తం స్టిక్ అయిపోతుంది, మేమేమో స్టాండ్స్ పెట్టించుకున్నాము. వాల్స్కి కార్నర్లో ఆ పైన గ్రానైట్ ఉంటుంది, అది కూడా మొత్తం అంతా వాటర్ వేసేసి కడిగేశాను. ఒక బకెట్ వాటర్ అయితే ఫుల్ అయిపోతుంది. గేట్లు దీంతో పాటు అంటే మాపు వేసినప్పుడు మాపుతో తుడుస్తాం, కానీ క్లాత్తో కానీ ఈరోజు వాటర్నే కదా ఫుల్గా, ఎంతైనా మనం కడిగినంత ఉండదు తుడిస్తే. ఇల్లు కూడా అంతే, కాకపోతే ఇంకా వీలుని బట్టి అంతే. మొత్తం వాటర్ వేసేసి గుమ్మం కూడా వాటర్తో బాగా కడిగాను. పసుపు మనం క్లాత్ పెట్టుకుంటాను నేను ఎప్పుడు, ఒక మగ్గు క్లాత్తో తుడుస్తాను, కానీ ఈసారి మాత్రం కడిగినప్పుడల్లా మొత్తం అంతా వాటర్తోనే కడిగేస్తాను. నీట్గా పోతుంది అనమాట. లాస్ట్ టైం ఏదైనా పసుపు కుంకుమ డస్ట్ ఏమైనా ఉన్నా కూడా నీట్గా వెళ్తుంది. కొంచెం వాటర్ అవుతాయి లోపలికి, కానీ తర్వాత తుడుచుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. గేటుకున్న డస్ట్ కూడా మొత్తం అంతా తీసేసి వైఫర్తో నీట్గా నెట్టేశాను. మళ్ళీ సెకండ్ టైం కూడా తీశాను. వాటర్ ఏదైనా అంటే షూ ర్యాక్ కింద నుంచి వచ్చిన అవి కూడా ఉంటాయి కదా, కాదు చాలా జాగ్రత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి ఇవి. అయిపోయింది అంతే. లాస్ట్కి అక్కడ ఒక బకెట్ మగ్గు నీళ్ళు వేసేసామంటే హోల్ దగ్గర కూడా పోతుంది, ఏముండదు, డస్ట్ చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా తీశాను. డౌట్ అనమాట, క్లారిఫై చేసుకోవడం కోసం మళ్ళీ కొంచెం తీశాను. నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అంతా ఎండిపోయింది, డ్రైగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ముగ్గు పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చేసి వేసేసి గేట్ పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసి నా పని అయితే చూసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇల్లు అయితే తోడవాలి. ముగ్గులు నేర్చుకుందాం అనుకుంటా, కానీ ఆ ముగ్గులు నేర్చుకునే పనికి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అనమాట నాకు. పెద్ద పెద్దవి ఏం పట్టవి ఇక్కడ, రెగ్యులర్గా వేసుకునే, అంటే మామూలుగా ఊర్లలో అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కానీ వేసుకుంటాం. ఇక్కడే ఉంది అంటే బండల పైన వేయడము ఇట్లా, కాబట్టి మనం వేసే ముగ్గులే ఎక్కువ. ఇంకా కొంచెం డిజైన్స్ కానీ మెలికల ముగ్గులు బాగానే వచ్చు నాకు, ఒక 5 or 6 వచ్చు. డిజైన్స్ అయితే వేస్తాను ఎన్నైనా, కానీ ఇంకా బేసిక్గా వేసే మాత్రం ఒక 10 ముగ్గులు ఉంటాయి, వాటిని తిప్పి 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 వేస్తాను. నేర్చుకోవాలి ఈసారి నుంచి అంతే. గాలి వస్తుంది, గాలికి ముగ్గు పడట్లేదనమాట, గాలికి ఎగిరిపోతుంది. దానివల్లనే నేను డైలీ చాక్ పీస్ యూజ్ చేస్తున్నాను. అందులో తొక్కి మొత్తం లోపలికి రావడం వల్ల ఇంట్లో కానీ సోఫాల పైన మ్యాట్కి మొత్తం ముగ్గు పిండి అంతా అంటుకుంటుంది. అందువల్ల కొంచెం ఇబ్బంది అనిపించేసి చాక్ పీస్ వాడుతున్నాను. ఇట్లా పండగలు పూజ చేసినప్పుడు మాత్రం ముగ్గు పిండితో వేస్తాను. ఇది వేస్ట్ ఏంటంటే వేస్ట్ అప్పుడే గాలికి ఎగిరిపోతూ ఉంది. పసుపు చూడండి అట్లా వేస్తుంటే ఇట్లా మొత్తం అంతా ఎగిరిపోతుంది గాలికి. చాలా చల్లగా ఉంది. కాకపోతే మార్నింగ్ లేచినప్పుడు తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఉన్నంత ప్రశాంతత, పని తొందరగా అయిపోతుంది. ఇట్లా మాత్రం అసలు ఎప్పుడు అనిపించదు అనమాట. లేటుగా లేస్తే బద్ధకంగా ఉంటుంది, పని అవ్వదు, చిరాగ్గా ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ త్వరగా లేచేస్తే పనులన్నీ టైంకి అయిపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం. కాకపోతే ఇంకా లేమన్నమాట, అనుకోవడం వరకే. ఫైనల్లీ బయట పని అయితే అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 5:45 5:06 అంతే, 5:50 ఏమైంది అనుకుంటా. గేట్ అయితే పెట్టేసి నెక్స్ట్ ఇల్లు తుడుస్తున్నాను. బెడ్రూమ్స్ ఆల్రెడీ తుడుచుకొచ్చేసాను. ఇప్పుడు డైనింగ్ హాలు కిచెన్ అంతా తుడిచేస్తాను. విండోస్ అయితే ఒకటి ఓపెన్ చేసుకున్నాను, ఫుల్ గాలి వస్తుంది చెప్పాను కదా. ఓపెన్ చేశాను కానీ కటం తీయలేదనమాట. ఒకటి మెస్ ఒకటి ఉంచేసి అట్లాగే ఉంచాను. సాంగ్స్ పెట్టుకున్నాను ఇక్కడ, అమ్మవారివి సాంగ్స్ ఆన్ చేశాను అనమాట. శాండ్లియర్లో మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, సాంగ్స్ వస్తాయి, కలర్ చేంజ్ అవుతుంది లైట్. ఆ లైటింగ్ ఏం చూసుకోలేదు నేను, పెట్టినప్పుడు జస్ట్ స్విచ్ ఆన్ చేసి దాంతో మొబైల్ నుండి కనెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఒక రోబోలాగా అయిపోయిందనమాట, టక్క 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 అన్నీ. అది ఫైనల్లీ తోడడం కూడా అయిపోయింది. కొంచెంగా షూట్ చేశాను అనమాట, మరి ఎక్కువ లెంతీగా ఉంచలేదు. ఎడిట్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం తీసేసాను. స్కూల్ ఉండడం వల్ల కొంచెం హడావుడి, కాకపోతే ఏంటంటే అప్పుడే పనులు త్వరగా అయిపోతాయి అనమాట. ఈరోజు దీవెనమ్మకు కూడా లంచ్ బాక్స్ పులిహోర పెట్టాను, పరమాన్నం పెట్టాను. ప్రసాదాలేమో దద్దోజనము, పొమోగ్రానేట్, దానిమ్మ పళ్ళు, పులిహోర పెట్టాము. ఇల్లు మొత్తం ఫ్యాన్లన్నీ ఆన్ చేసి 5లో పెట్టాను, తొందరగా ఇది అవుతుంది అనేసి. నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజ అంటే దేవుడి పటాలు కానీ తోడ్చేసి ముందు రోజు ఈవినింగ్ అనమాట, నైట్ కాదు. అన్నీ తోమేసి నాకేమేం కావాలో అవన్నీ తోమేసుకొని దేవుడి పటాలు కూడా నీట్గా తూడ్చేసుకొని కిచెన్ కౌంటర్ అంతా వాటర్ వేసి బాగా క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను.
5:57 అయింది టైము. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన టైంకి అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పూజకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకొని పువ్వులు, పసుపు, కుంకుమ, పరమాన్నం చేయడానికి గిన్నె కూడా కడిగేసి పెట్టేశాను. నెక్స్ట్ రైస్ కూడా కడిగి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయ్యేలోపు, రైస్ నానేలోపు నేను గుమ్మానికి మొత్తం పసుపు రాసి ముగ్గు వేసేసుకొని బొట్లు పెట్టేసుకుని రావాలి. ఫస్ట్ స్టవ్ దగ్గర పెట్టేసుకొని అక్కడికి వెళ్దాము. అది అలా ఉంటుందన్నమాట. నిజంగా డిస్టర్బెన్స్ ఎవరు చేయకపోతే ఆ పని ఈ పని చేసేది, లేకపోతేనే ఫాస్ట్గా అవుతుంది నాకు తెలిసి పని. మధ్యలో ఎవరైనా మెలకు ఉంటేనే ఏదైనా మాట్లాడిస్తూనో లేదంటే ఏదైనా పని చెప్తూనో వాళ్ళకి ఏదైనా కావాలంటే అడగడము, అదే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నాకు తెలిసి. అందుకే మ్యాక్సిమం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎవరు లేవక ముందుకే తొందరగానే చేసేసుకోవాలి. అదైతే బెస్ట్. ఇంకా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. లేచేసరికి ఇల్లు నీట్గా ఉంటుంది, టిఫిన్స్ అయిపోయి ఉంటే లంచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇద్దరు అంటే లేడీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పని షేర్ చేసుకోవచ్చు, కానీ ఇంకొకళ్ళే ఉన్నప్పుడు మాత్రం ఒక అడుగు ముందు లేవాలంతే. గిన్నె కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. పాల ప్యాకెట్లు ఆల్రెడీ ముందు రోజు ఈవినింగే తెప్పించేసుకొని పెట్టేసుకున్నాము. కొంచెం అంటే ముందు ప్లాన్ చేసుకునే ఉంటాయి కదా, కిచెన్ క్లీనింగ్, గిన్నెలన్నీ తోమి పెట్టేసుకోవడము, నెక్స్ట్ ఇవి పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడం, దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడము, పాలు, బెల్లము, వీటన్ని సంబంధించిన ముందే ఉంటే టెన్షన్ ఉండదు. మళ్ళీ ఒకళ్ళు తీసుకురావాలి, మళ్ళీ బయటికి వెళ్ళి అని లేకుండా అట్లా ఉంటుంది అన్నమాట. కొంచెం గట్టిగా అయిపోయింది. ఫ్రీజర్లో కాకుండా కింద మన మిల్క్ ప్యాకెట్స్ అవి వేసుకునేవి ఉంటాయి కదా, దాంట్లో వేసాను. కొంచెం వాటర్తో ఇట్లా కడిగేస్తే వెంటనే కూల్ తగ్గిపోతుంది అనమాట. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ హెరిటేజ్. మొత్తం అంతా పాలు ప్యాకెట్ మొత్తం పోసేసాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అయిపోతుంది. ఈలోపు రైస్ కడిగి పెట్టేసుకొని ప్యాకెట్ కడిగాం కదా, వాటర్ వచ్చేస్తున్నాయి చేతిలోకి. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఏమో స్టవ్ మీద పడిపోయాయి అనమాట. ఇంకా గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకురావడానికి వెళ్ళేసి దాంట్లో పోసి దాంట్లో అంటే షేక్ చేసి పోసేసాను. ఒక 2 గ్లాసెస్ రైస్ కూడా కడిగి పెట్టాను. ఇది దీంట్లోనే దద్దోజనంకి పులిహోరకి పెట్టేశాను. ఆల్రెడీ వేరే గిన్నెలో మామూలు రైస్ వండేసాను అనమాట. 2 రకాలుగా వండాను. ఇది అవ్వడానికి లేట్ అవుతుందేమో అనుకున్నాను. దీవెన కూడా పులిహోర తీసుకెళ్తా అనింది. సరే అనేసి ఇంకా అది సపరేట్గా పెట్టేశాను అనమాట. రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. ఇంకా ఎసరు పెట్టేసుకోవడమే. గ్లాసులు లెక్క పెట్టుకోవచ్చు, కావాలంటే చేతితో పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా వండుతాను కాబట్టి మాకు 2 గ్లాసెస్కి కొలవపోయినా గ్లాస్తో వేయకపోయినా చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా వాటర్ బియ్యం చూస్తేనే కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. కాకపోతే గిన్నె మొత్తం పైకి ఎత్తి పట్టుకోవడం ఎందుకు అనేసి నేను గ్లాస్తో పట్టి పోస్తున్నాను. అందంటే కొలతలకి ఏం పోయలేదు, అందాజుగా పోసాను అనమాట, అంతే. అయిపోయింది. కొంచెం బియ్యం అన్నీ సరి చేసేసుకొని నానబెట్టేసి పక్కకు పెట్టేసామంటే ఇంకా అయిపోతుంది. బియ్యం నానేలోపు పాలు మరిగేలోపు ఆ బియ్యంలోవే కొన్ని ఒక 3 పిరికలు తీసుకొని మనం పరమాన్నానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందనమాట. మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఈజీగా గంట పట్టింది. మొత్తం మళ్ళీ అందులో ఫ్రెష్ అయిపోయి వచ్చి అవన్నీ చేసేసరికి పూజ దగ్గర కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. రైస్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పూజ దగ్గరికి అటు పని ఇటు పని, ఇటు కిచెన్లో పని, అక్కడ ఇక్కడ బయటవన్నీ. కాకపోతే ఈ మంత్ మాత్రం చాలా కలగా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది, పెద్ద టెన్షన్స్ ఏమీ లేకుండా హాయిగా ఉంటుంది. మార్నింగే లేగడము ఇలాగ. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. పూజ చేసిన రోజు అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఎర్లీ మార్నింగే చేసామనుకోండి ఇంకా అయిపోద్ది అనమాట. 7:30 కల్లా నాకు కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అంటే ఫాస్ట్గా ఏం చేయట్లేదు, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట. వీడియోని కొంచెం స్పీడ్గా పెట్టాను అంతే, మీకు అందుకే ఫాస్ట్గా అనిపిస్తుంది. పసుపు రాసేసి ఆల్రెడీ కడిగాను కదా గుమ్మం, ఇంకా అది కొంచెం ఇట్లా అయిపోయిందనమాట, తడంతా పోయింది. కొంచెం గ్లాస్లో వాటర్ తెచ్చుకున్నాను, వాటర్ చల్లేసి పసుపులో కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు వేసాను పైన. ఇంకా పువ్వులు కూడా పెట్టేశాను అనమాట. ఫైనల్లీ ఇక్కడ బయట పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దేవుడి పటాలకి బొట్లు పెట్టుకోవడము,
కుందులకు అవన్నీ పెట్టుకోవడము, దీవెనమ్మని లేపడానికి వెళ్ళాను అనమాట. చెప్పాను కదా 7:30కి అలాగా లేపానని. 7:25 అయింది టైం అప్పుడు. ఇంక ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అంతే సింపుల్గా ఇలా అయితే జరిగిందనమాట. మీరేం ప్రసాదాలు చేశారు, ఎలా చేసుకున్నారు శ్రావణ శుక్రవారం అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వ్లాగ్ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను చేసేవి కూడా ప్రసాదాలు చూపిస్తాను, అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానని. ఒక్కొక్కటి 1 by 1 అయిపోయినాయి అన్నీ పూజా రూమ్లో పెట్టేశాను. మళ్ళీ ఇక్కడ ఉన్నాయనుకోండి చేతికి తగిలి ఇట్లా పడిపోవడం అలా అవుతుంది అనేసి ఒకటి అయిపోగానే అక్కడ పెట్టేసుకొని రావడము. నెక్స్ట్ ఫోటోలు కూడా నైటే క్లీన్ చేసాం కదా ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే బొట్లు పెట్టుకోవడం, పైన ఏదన్నా కొంచెం అనిపిస్తే క్లాత్తో ఇలా అనేసుకొని బొట్లు పెట్టేసి ఇవి కూడా పూజ గదిలో పెట్టాను. పూలు కూడా అన్నీ తీసి బయట పెట్టుకున్నాను. పూజకు కావాల్సినవి చామంతి పూలు, గులాబీలు. చామంతిలోనే పర్పుల్ ఒకటి, ఎల్లో ఒకటి, చిట్టి గులాబీలు ఉంటాయి కదా రెడ్వి, అవే అనమాట. మాలలు అయితే దొరకలేదు, బిజీ కాబట్టి ఇంకా దొరకవన్నమాట. ఇవి కూడా నేను మొన్న తీసుకున్నవి ఒక ప్యాకెట్ అయిపోయింది. ఒక ప్యాకెట్ ఏమో మార్కెట్లో అమ్ముతారు 10 రూపీస్ ప్యాకెట్. ఒకటి అయిపోయింది 2 తీసుకుంటే, ఇంకొకటి ఉందన్నమాట. దానికి చూడు నిన్న అయితే తెప్పించుకున్నాము. పండగ రోజు కానీ పండగ ముందు రోజు కానీ ఫుల్ రేట్లు ఉంటాయి. ఉన్నా సరే దొరకడం కూడా కష్టం అన్నమాట. ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, ప్లేస్ ఉంటే పూల మొక్కలు కుండీలో మంచిగా పూసేవి ఏమైనా ఉంటే కనుక అవి వేసుకుంటే బెస్ట్. 2 డేస్కి ఒకసారి వచ్చినా మనకేం పర్వాలేదు. పువ్వులు పూజ వరకు పనికొస్తే బాగుంటుంది. కాకపోతే మనం వేసిన మొక్కలకి మాత్రం కొంచెం తెంపాలంటే పూలని కొంచెం ప్రాణం ఒప్పదనమాట, అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్నీ సర్దేసుకుంటున్నాను. నా దగ్గర పసుపు, కుంకుమ, విభూది, గంధము ఇవన్నీ ఏ బాక్స్కి ఆ బాక్సే ఉంటుంది. ధూప్ స్టిక్స్ కానీ అన్ని బాక్స్లో వేసేసి పెట్టేసుకున్నాను. ఇవేమో రెగ్యులర్గా వాడేవి. ఇంకా కింద స్టోరేజ్ ఉంది కదా, దాంట్లోనేమో పెద్ద పెద్దవి ఉంటాయి. ఒక బాక్స్ నిండా కుంకుమ, పసుపు, ఖర్జూరాలు, ఎప్పుడైనా ప్రసాదం పెట్టుకోవడానికి బెల్లము, ఇవన్నీ అలాగ ఉంచుతాను. ఇవేమో రెగ్యులర్గా వాడుకోవడానికి అనమాట. అది ఇక్కడ దీనిపైనేమో ఇంకొక ఉంది కదా ర్యాక్, అది ప్రసాదం ట్రే అనమాట. దాంట్లో ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవడానికి. మా వారికో డౌట్, కూర్చోడానికి టేబుల్ చేయించుకున్నావు కదా దాని మీద కూర్చొని ఎప్పుడు చేస్తామని. ఇంత హడావుడిలో పిల్లల్ని స్కూల్కి పిల్లలు కాదు పిల్లలే, కాకపోతే మా దీవెనమ్మ ఒక్కతే వెళ్తుంది. దీవెన బాబుకి నిన్ననే కొంచెం ఫీవర్ తగ్గింది కానీ కొంచెం నీరసంగా ఉంటుంది కదా, మళ్ళీ ఏం కూర్చుంటారులే అనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు ఈరోజు. కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుంటే పడుకుంటే సెట్ అవుతుంది. ఒక్కరోజు అయితే పూర్తిగా తగ్గిపోయింది. అలాగా ప్రశాంతంగా చేయాలంటే ఒకరే ఉన్నప్పుడు కూర్చొని మనం కుంకుమ పూజ లేదంటే అష్టోత్తరం ఏదైనా చదువుకున్నప్పుడు అవి చదువుకుంటే బుక్స్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ కూర్చొని అంత టైం అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఇంకా వస్తే బాగుండు దేవుడి దయ వల్ల. ఇంకప్పుడు మనం 3:30కి 4కి 3కే లెగాలన్నమాట. అట్లా చేసుకోవాలి అంటే ఎట్లా చేసినా టైం ఏదో మ్యాజిక్ లాగా అయిపోతుంది. నాకు మాత్రం నిజంగా ఈవినింగ్ టైము, నెక్స్ట్ మార్నింగ్ నిద్ర ఫుల్గా వస్తుంది. మార్నింగ్ ఏమో 6 అప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట, కొట్టాలనిపిస్తుంది ఎవరైనా లేపితే. ఈవినింగ్ 3:30 to 4 వరకు కూడా కళ్ళు మూసుకపోతాయి. కాకపోతే ఇంకొక రోజు పడుకుంటాం కానీ ఒక్క రోజు పడుకోమన్నమాట, అట్లే ఉంటాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ పడుకున్నామంటే నైట్ నిద్ర రావడం కష్టం అవుతుంది. ఇంకొక రోజు ఆటోమేటిక్గా టీవీ చూసుకుంటూ సోఫాలోనే నిద్ర వస్తుంది. ఇంకా అప్పుడే మనం ఏం చేయలేమనుకోండి, ఒక 10 minutes అలాగా అట్లా ఉంటుంది. ఆ టైమ్స్ అనమాట పీక్ టైం ఇంకా నిద్ర వచ్చేది. అందరికి అలాగే అనిపిస్తుంది, నాకు ఒకదానికి అవుతుంది. ఆ మార్నింగ్ 5:30 to 6 ఎటైనా వెళ్ళేటప్పుడు మళ్ళీ నిద్ర పట్టకపోవడము. మంచిగా అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నప్పుడే నైట్ నిద్ర పట్టదు. ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అకేషన్ ఉన్నా, ఏదైనా ఎటైనా వెళ్ళాలన్నా ఫంక్షన్లకి, ఏదైనా పూజలు ఉన్నా సరే అస్సలు నిద్ర పట్టదు. మ్యాక్సిమం ఆడవాళ్ళకి అంతే ఉంటుంది అందరికి కూడాను. అన్నీ రెడీ చేసుకున్నా ఇంకేమైనా లేదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడో ఏదో మిస్ అయినట్టుగా. నిద్ర కూడా అంతే, మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, నైట్ టైం రాదు పడుకునే టైంకి. రైస్ కూడా పెట్టేశాను, రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పాలు కూడా మరిగాయి, రైస్ కూడా వేసేసాను. సిమ్లో పెట్టి స్లోగా ఉడికిస్తున్నాను.
ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా పూలతోటి అలంకరించేసుకొని దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని హారతి కర్పూరం బిళ్ళలు, నెక్స్ట్ ఇంకా అగరవత్తులు, ధూప్ స్టిక్స్, అయిపోతుంది పని అయితే. ఇంకా దగ్గరికి వచ్చింది. ప్రసాదం అయిపోతే నేను పూజ చేసేసుకోవడమే. బెల్లం అయితే ఇంకా కిచెన్లో ఉంచాను అనమాట, పరమాన్నం చేయడానికి. ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం పండ్లు కానీ ప్రసాద నైవేద్యం చెయ్యనప్పుడు ఇదే పెడతాను. దాన్ని ఇంకా వేరే దగ్గరే అట్లే ఉంచుతాను అనమాట. పనులు అయిపోయింది. ఇంకా స్టవ్కి గడపకి రాసేసి అంత పసుపు ఉంది, ఇంకా కాళ్ళకి రాసుకుందాం అనేసి పూజ స్టార్ట్ అయ్యే ముందు పసుపు రాసేసుకున్నాను. ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని కిచెన్లోకి వెళ్తే కనుక అక్కడ నాకు 25 మినిట్స్ 30 మినిట్స్ పట్టింది దద్దోజనం చేయడానికి, నెక్స్ట్ పులిహోర చేయడానికి, పరమాన్నం చేయడానికి. మధ్యలో మళ్ళీ దోసపిండి తీసుకు మా దీవెనమ్మ స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం పిండి మిక్స్ చేసి, పల్లీలు వేయించే ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. అవి మిక్సీ జార్లో వేసి 2 పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసి పోపు వేసి ఇచ్చేసాను. ఇంకా లంచ్ బాక్స్కి ఎలాగో పులిహోర అయితే తీసుకెళ్తుంది కదా, అదేది పెద్ద టెన్షన్ లేదు. తినడానికి మాత్రం అది తినడానికి పొద్దున్నే పులిపొద్దు అనేసి దోశ తింటా అంటే మళ్ళీ దోశ వేసేసాను. అట్లాగైతే గడిచిపోయిందనమాట. ఇప్పుడు వంట దగ్గరికి అయితే వెళ్దాము. అయిపోయింది. పులిహోరకి తాలింపు వేసి రెడీ పెట్టేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని, క్వాంటిటీ కొంచెమే చేశాను అందుకే చిన్న బాండి పెట్టాను. దీంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉంటే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పల్లీలు, జీడిపప్పు ఎవరికి నచ్చిన వాళ్ళు యాడ్ చేసేసుకొని ఇంకా 1 by 1 ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. రైస్ కూడా అయిపోయింది. అక్కడ చూడండి ఇట్లా వస్తుంది లైటింగ్. అలా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఇంకా మనం తీసుకోవచ్చు, కుక్ అయిపోయినట్టు. ఇక్కడ పోపు కూడా రెడీ చేసుకుంటే పోపు చల్లారిపోతుంది కదా, అన్నం కూడా చల్లారేలోపు మనకి ఇది కూడా అయిపోద్ది. ఇక్కడ పరమాన్నం కూడా ఉడుకుతుంది. వేడన్నం అయితే ఇంకా నైట్ తోడేసి పెట్టిన పెరుగుందనమాట, దాన్ని ఇంక ఓపెన్ చేయలేదు, అంటే వాడింది వేయకూడదు అనేసి అప్పుడే తోడుపెట్టేసి ఇంకా పడుకుని పోయాము. వెతుకుతున్నాను ఎక్కడ ఏముందా అని. జీలకర్ర అయిపోయింది. నిన్న చిన్న చిన్న ప్యాకెట్స్ తెప్పించాము. అసలు ఈ ప్యాకెట్స్ 10 రూపీస్ అంట. దాంట్లో ఏమొస్తుంది, ఒక రోజుకి అయిపోయింది నాకు ఒక ప్యాకెట్. 3 ప్యాకెట్స్ 2 డేసే వచ్చాయి అనమాట 30 రూపీస్ది. ఎప్పుడు 200 గ్రామ్స్ అలా తీసుకొచ్చుకొని సీసా నిండా నింపేసి ఉంచుతాం కదా, అట్లా చేతి నిండా వాడి అలవాటు అయిపోవడం వల్ల డబ్బాలో ఉంచి ప్యాకెట్ వాడాలంటే అసలు అంటే వాడినట్టుగానే అనిపించట్లేదు. అయిపోయింది, అన్నీ వేసేసాను. రైస్ కొంచెం తీసి చల్లార్చాలి, బెల్లం తురమాలనేసి ఆయిల్ హీట్ అవ్వ ముందుకి అన్నీ వేసేసాను. సరే మూత పెట్టేసేస్తే పచ్చిమిర్చి కూడా తీసుకొని డబ్బాల నుంచి కడిగి కొంచెం ఘాటు పెట్టి వేసాను, మొత్తం పేడి మీద పడకుండా. ఇట్లా అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ అవే ఫ్రై అవుతాయి అనేసి ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని, ఇంగువ కూడా వేసుకొని, చింతపండు గుజ్జు కూడా మార్నింగ్ అంటే లెగగానే రైస్ కడగంగానే కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. రైస్ కడిగిన వెంటనే చింతపండు కూడా ఒకసారి కడిగేసి కెటిల్లో వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు వేసేసి ఉంచేసాను, మూత పెట్టేసి. మగ్గిపోతుంది. దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని పోపులో వేసి ఉడికించుకోవడమే. ఎక్కువ నీరుగా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది మరగడానికి. కొంచెం గట్టిగా చేసుకుంటే ఆ పోపులోనే వేసేసి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో చింతపండు గుజ్జు వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు చక్కగా ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా. నేనైతే హడావిడిగా ఉన్న ప్రసాదాల టైంలో ఇలాగే చేసుకుంటాను. నార్మల్గా అయితే ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి బాగా ఉడికించేసి స్టవ్ మీదనే దాంట్లో పచ్చిదే చింతపండు తీసుకొని డబ్బాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానమాట. ఇప్పుడు మాత్రం ఇలాగే చేస్తాను. మొత్తం అంతా తాలింపులో వేయకుండా కొంచెం ఉంచాను లాస్ట్కి. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు, అంటే నార్మల్గా తినడానికి చేసుకోవడానికి, ప్రసాదాలకు కాకుండా. ఇట్లా వేసేసి వేడి నూనెలో వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు లైట్గా సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేస్తాను. ఇంకా ఇది కొంచెం ఎక్కువ వస్తుంది ఫ్లేము, ఇది మాడిపోతుంది అనేసి దీని మించి తీసి స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో పెట్టేశాను అనమాట. ఇంకా చింతపండు ఉడుకుతుంది, తాలింపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనకేం పెద్దగా టైం పట్టదు. ఇది కూడా స్లోగా చల్లారుతూ ఉంటుంది. కాసేపు ఉడికిన తర్వాత రైస్ తీసుకుందాము, నెక్స్ట్ బెల్లం తురిమేసుకుందాము.
ఇక్కడ వచ్చేసి అయిపోయింది కదా, కాసేపు స్టవ్ ఆపేసి చిన్న స్టవ్ మీద పెట్టేశాను. అది ఉడుకుతూ ఉంటుంది. దీంట్లో పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. అదే మిక్సీ జార్లో ఉంచి పోపు కూడా రెడీ చేసి దాంట్లోనే పోసేసాను, మిక్సీ గిన్నెలోనే, వేరే సపరేట్ గిన్నెలో వేయకుండా. ఫైనల్లీ చట్నీ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇది మెదిగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకున్నామంటే సరిపోతుంది. దాంట్లోనే పోపు వేసానని చెప్పాను కదా, ఇంకా మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ ఎక్కడుందో అక్కడ తీసేసాను. ఆల్రెడీ ఇక్కడ పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, ఇరుకవుతుంది మళ్ళీ అవి ఇవి అన్నీ అయిపోయి. వేరే గిన్నెలో వండానని చెప్పాను కదా రైస్, సపరేట్గా వండి పెట్టాను. దీవెననేమో పులిహోర తీసుకెళ్తా అన్న, సరేలే మధ్యాహ్నం తినొచ్చు అనేసి మేము ఇంకా ఆ గిన్నె అట్లనే ఉంచాము ఓపెన్ చేయకుండా. మా వాళ్ళకి ఏంటంటే కుక్కర్లో వండిన రైస్ అలవాటు అయిపోయింది అనమాట. ప్రెషర్ కుక్కరు లేదంటే ఈ రోబో కుక్ దీంట్లోనే గిన్నెలో వండితేనేమో లావుగా ఉంటుందని తినరు. పులిహోర కూడా అందరు తినాలనేసి ఇంక ఇదే రైస్తో చేశాను. దీవెనకి యాక్చువల్గా స్టవ్ మీద వండిన రైస్ ఇష్టం అనమాట, స్టార్చ్ రైస్ అంటారంట దాన్ని. అదే వండమంటది, కాకపోతే తనకు ఒక్కదానికి సపరేట్గా వండాలనేసి అందరికీ ఒకేసారి వండేసాను నేను. వేడివేడి అన్నం బేషన్లో తీసేసుకొని కొంచెం పచ్చి ఇంగువను నెక్స్ట్ పచ్చి కరివేపాకే వేసేసాను. కావాలంటే కొంచెం మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర మిరియాలు ఉన్నాయి, వాటిని పౌడర్ చేసి పెట్టుకుందామంటే ఎప్పుడు గుర్తుకుండట్లేదు. కొంచెం మిరియాల పొడి, ఉప్పు, నెక్స్ట్ పచ్చి కరివేపాకు, కొంచెం పచ్చి ఇంగు వేసేసుకొని వేడివేడి అన్నంలో బాగా మిక్స్ చేసి చల్లారి పెట్టామంటే రైస్ మంచిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కావాలంటే ఆవపిండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు వేస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తాలింపులు, ఆవపిండి ఏం వేయను. మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ట్రై చేయండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ముందే పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను పులుపు ఉప్పు ఏం చూడలేదు, దేవుడికి పెట్టాలి కాబట్టి అందాదిగా వేసేసాను. మా దీవెనమ్మ కూడా బాక్స్ అలాగే పెట్టాను, ఎలా ఉంటుందో ఏమో. నెక్స్ట్ దోశ రెడీ అయిపోయి వచ్చిందనమాట, కూర్చుంది టిఫిన్ కోసం వెయిటింగ్. దోశ పిండి ముందు రోజే రుబ్బాను కదా, నిన్న వేశాను. ఇంకా కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని కొంచెం తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. కొంచెం సాల్ట్, లైట్గా షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే దోశలు వేసుకోవాలి. చట్నీ రెడీ ఉంది కాబట్టి నాకు పని అయిపోయేలోపు తినేస్తుంది తను, టిఫిన్ కూడా అయిపోద్ది అనమాట లేట్ అవ్వకుండా. కరెక్ట్గా స్కూల్ టైం కల్లా మొత్తం అన్నీ అయిపోయాయి. అన్నం కూడా ఉడికిపోయింది, పరమన్నం కూడా. దాంట్లో కూడా బెల్లం దురిమేయాలి. సిమ్లో పెడతాం అనుకున్నాను కానీ హైలోనే ఉంచాను. ఈ దోశ వేసేసి నెక్స్ట్ ఆ పని అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఇంకొక 2 చేతులు ఉంటే బాగుండు అని. నెక్స్ట్ ఇంకా పరమాన్నంలోకి చిన్న తడకా ప్యాన్ తీసుకొని ఉంచుకున్నాను తాలింపు వేసుకోవడానికి. నెయ్యి వేసేసి, ఆవు నెయ్యి అయిపోయింది ఇంట్లో, అందుకే ప్యాకెట్స్ తెప్పించామన్నమాట. ఆ ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసి వేసేసి జీడిపప్పు కిస్మిస్ వేసి అది కూడా ఫ్రై చేసి పరమాన్నంలో అయితే వేసేసాను. అయిపోయింది. కొంచెం ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనేసి కొంచెం పెద్ద బర్నర్ పైన పెట్టేశాను అనమాట. ఇప్పుడు దోశ వేసేసుకొని మనం బెల్లం దురిమేసుకుందాము. ఈ బెల్లం ఎంత కావాలో అంత తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ పూజ గదిలోనే పెట్టేస్తానమాట. దీన్ని ఇంకా రెగ్యులర్గా వాడను, ఓన్లీ దానికోసం మాత్రం వాడతానని చెప్పాను కదా. ఇది కేజీన్నర వరకు ఉంది. బకెట్ బెల్లం అనమాట, ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది. ఏంటంటే మనకి చాక్కి ఈజీగా వచ్చేస్తుంది, మామూలుగా స్పూన్తో అన్నా సరే వస్తుంది అనమాట. కొంచెం ఆర్గానిక్ టైప్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కలపకూడదు. బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసి అట్లా పక్కన పెట్టేసేయడం అంతే. మరి ప్రతిసారి ఎక్కువ కలపకూడదు. ఒకసారి కరిగిపోయి ఇంక అన్నం ఉడికిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు కలపవచ్చు, కానీ మిగిలింది ఇట్లా కలపలేదనమాట ఎక్కువ టైము. మొత్తం పూర్తిగా ఉడికి పాలన్నీ లాగేసిన తర్వాతనే బెల్లం వేయాలి. నార్మల్గా చెక్క బెల్లం అయితే కొంచెం పగిలిపోతుంది అన్నం, దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో సాల్ట్నెస్ ఉండదు, ఇది టీలో పాలల్లో కూడా వేసుకోవచ్చు. పరమాన్నం కూడా అయిపోయింది. జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను. దోశ వేసేసి ఇచ్చిన తర్వాత దీవెనమ్మకి నెక్స్ట్ పులిహోర మిక్స్ చేస్తాను, అంతే ఇంకా అయిపోయినట్టే. వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేశాను దద్దోజనానికి కూడా రైస్. దాంట్లో నిండుగా ఉన్న పెరుగు వేసేసి కొంచెం పోపు వేసాను, ఆవాలు జీలకర్ర వేసి.
ఫైనల్లీ అయిపోయింది ఇంకా. ఇప్పుడైతే దోశ కూడా వేసేసుకుంటాను. పరమాన్నం కూడా ఉడికిపోయింది చూసారా. నేను ఒక ఫుల్ అంటే కేవలం 3 పిరికెళ్ళకి ప్యాకెట్ పాలు మొత్తం వేసేసాను. అందుకే కొంచెం జోరుగా ఉంటుంది. అది కొంచెం చల్లారే కొద్దీ గట్టిగా అయిపోద్ది అనమాట. ఎక్కువ వాటర్ వేసి తక్కువ పాలు వేసామనుకోండి టేస్ట్ ఉండదు. మా దీవెన్ బాబు కూడా లేచాడు. ఫస్ట్ స్కూల్కి వెళ్ళకపోయినా లెగుస్తాడనమాట. అదే ప్రాబ్లమ్. రెస్ట్ తీసుకోమంటే అస్సలు తీసుకోడు. హై ఫ్లేమ్లో పెట్టి ఇచ్చేసాను. ఇంకంత హడావుడిగా ఉందంటే టైం వచ్చేసరికి లాస్ట్కి అంత హడావుడి అయిపోయింది. మా దీవెను కెమెరాని కదిలిచ్చేసి వెళ్ళాడు. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేసాను. ఫైనల్లీ ఇంతటితోటైతే మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు. నేను ఇందులో వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఏదైనా కావాలనుకుంటే కుక్కర్ కానీ లేదంటే కెటిల్ కానీ కడాయిలు, దోశ ప్యాను, ఆయిల్ స్ప్రేది, ఏదిగా కుక్కర్ అవన్నీ ఏం కావాలంటే అవి స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి లెఫ్ట్ సైడు. హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. మా దీవెనమ్మ కూడా స్నానం చేసేసి వచ్చేసిందనమాట. ఇంకా దోశ వేస్తే చట్నీ పోపు దాంట్లోనే వేసాను చెప్పాను కదా, అట్లాగే ఉంచేసాను మిక్సీ గిన్నెలోనే. తనే ఇంకా చట్నీ వేసుకొని తినేస్తుంది. ఇంకా టైం ఉందన్నమాట. టైం వచ్చేసి 8:06 అయింది. చిన్నగా స్లోగా ఉంది. నేను కూడా కొంచెం స్లో అయిందనమాట బండి, టైం ఉంది కదా అనేసి స్కూల్కి. ఫైనల్లీ పులిహోర కూడా మిక్స్ చేయడం అయిపోయింది. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను నేను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దేవుడు పెట్టడానికి ముందే ప్రసాదం తీసి పక్కన పెట్టేశాను.